today we are going to conclude this topic. మరి ఈ దినము ఈ ధ్యానాంశాన్ని మనం ముగించబోతున్నాం. Here it says in 1 Samuel chapter 11 verse 1, then Nahash the Ammonite came up and encamped again Jabesh Gilead. And all the men of Jabesh said unto Nahash, make a covenant with us, and we will serve thee. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం. అమోడీయైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. And 1 Samuel chapter 11 verse 6. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. And the Spirit of God came upon Saul when he heard those tidings, and his anger was kindled greatly. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ తన మీదికి బలముగా వచ్చెను, అతడు అత్యాగ్రహుడై. First Samuel chapter 11 verse 9. అట్లాగే మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. And they said unto the messengers that came, that shall ye say unto the men of Jabesh Gilead, tomorrow by the time the sun be hot, ye shall have help. And the messengers came and showed it to the men of Jabesh, and they were glad. అప్పుడు రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేసెను. దూతలు పోయి యాబేషు వారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి. And Matthew chapter 12 verse 43. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. When the unclean spirit is gone out of a man, he walketh through dry places, seeking rest, and findeth none. అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్లు తిరుగుచుండును. All right. Let's pray. ప్రార్థన చేద్దాం ప్రియులారా. Our most loving heavenly Father, we come before you. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న పరలోక తండ్రి సంధానికి వస్తున్నాం ప్రభువా. Thank you, Jesus, for giving a wonderful time to meditate your word. నీ వాక్యాన్ని ధ్యానించే ఈ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యా. As we are going to study your word, Lord, you speak to us, Lord, through your word. అయ్యా మరి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ వాక్యంలో నుండి మా అందరితో కూడా మాట్లాడండి. Thank you, Jesus. We know that, Lord, thy word can strengthen our spirit, soul and body. మేము నమ్ముచున్నాం ప్రభా, నీ వాక్యము మా ప్రాణ ఆత్మ దేహములను బలపరుస్తుందని చెప్పి. As we are hearing the word of God, help us to submit ourselves unto the Holy Spirit. నీ వాక్యాన్ని వినుచుండగా ప్రభా నా తండ్రి మమ్మల్ని మేము ప్రభా పరిపూర్ణంగా పరిశుద్ధాత్మగా లోపరుచుకుంటకు మాకు సహాయం దయచేయండి. And we bind and break every kind of powers of darkness in the name of Jesus. యేసు నామములో ప్రతివేదన అంధకార శక్తులను యేసులో బంధిస్తున్నాం ప్రభా. Thank you, Jesus. Your word says, Jesus, let the weak say I'm strong. ఈ వాక్యం సెలవిస్తుంది ప్రభా, బలహీనలు ఉన్న వాళ్ళు మేము బలవంతులని చెప్పమని చెప్పి. Let the poor say I'm rich. అలాగే పేదవాళ్ళు నేను ధనవంతులని చెప్పమని చెప్పి. Let the weak say I'm strength. అయ్యా నేను మన బలహీనలు నేను బలవంతులని చెప్పమని చెప్పి. Father God, I praise thee and thank thee in spite of all our troubles, all our weaknesses. Thine faithfulness is greater than anything. అయ్యా నా తండ్రి మరి మాకున్న సమస్యలన్నీ ఎన్నున్నా కానీ ప్రభా నా తండ్రి నీ విశ్వాస్యత వీటన్నిటికంటే గొప్పది ప్రభా. We give you all the glory and honor, all the glory, power, honor belongs to the Lamb of God. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మరి గొర్రెపిల్లైన యేసుకే చెల్లును గాక ప్రభా. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. All God's children say amen. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Okay, I greet every one of you in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మిమ్మల్ని అందరినీ కూడా మరి సాటి లేని యేసు నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాం. What a mighty God we serve. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. Amen. ఆమేన్. Tonight we are going to conclude this subject. ఈ దినమున ఈ యొక్క ధ్యానాంశాన్ని ముగించబోతున్నాం.
So, in order to understand this message, let's have a small review. మరి ఈ యొక్క వాక్యాంశాన్ని మరొకసారి ముగించక మునుపు అసలు దీనిలో ఏం మనం ధ్యానించే విషయం మనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. Here we see the name called Nahash, which means serpent. ఇక్కడ నాహాషు అనే ఒక పేరును మనం చూస్తున్నాము. ఆ పేరుకి అర్థం ఏంటంటే సర్పం అని అర్థము. And second name is called name of the place Jabesh Gilead. మరి రెండో పేరు మనం చూస్తుంది ఏంటంటే యాబేష్ గిలాదు. Jabesh Gilead means dry. యాబేష్ గిలాదు అనే ప్రాంతానికి ఆ పేరుకున్న ప్రాముఖ్యత ఏంటంటే ఎండిన స్థితి అని అర్థము. There was no water in that place. ఆ ప్రాంతంలో నీరు ఎంత మాత్రం లేదు ప్రియులారా. And people were dry. మరి అలాగే ప్రజలు కూడా ఎండిన స్థితిలో ఉన్నారు. Jabesh Gilead, in Hebrew it says dry. యాబేష్ గిలాదు అనే మాటకు హిబ్రూ భాషలో ఎండిన స్థితిని అర్థము. And we read about one more name, and all the men of Jabesh said unto Nahash, make a covenant with us, and we will serve thee. And third name is Jabesh. మరి యాబేష్ గిలాదు వాళ్ళందరూ కూడా మరి నాహాష్తో మాట్లాడి మేము నీతో నిబంధన చేసుకుంటాం అని చెప్పారు. మూడవ పేరు ఏంటంటే యాబేషు. Jabesh, you know, one of the tribe of Israel. మరి యాబేషు అనేది ఇశ్రాయేల్ జనాంగంలో ఒక తెగ ప్రియులారా. In other words, Jabesh, the tribe of Jabesh belongs to the Joseph. Jabesh belongs to the Joseph, the tribe of Joseph. యోసేపు సంతతికి చెందిన మరి జనాంగము తెగ ప్రియులారా ఈ యాబేష్ అనేది. When Joseph taken up to the Egypt, మరి యోసేపు మరి ఐగుప్తుకు కొనిపోబడినప్పుడు, and we know very well about Joseph, he was very faithful in the presence of God. మరి మనకందరికీ తెలుసు యోసేపు దేవుని సన్నిధిలో చాలా యథార్థవంతుడిగా జీవించాడు. And God has blessed Joseph with 2 sons. మరి యోసేపుని దేవుడు 2 కుమారులతో ఆశీర్వదించి ఉన్నాడు. In spite of all his troubles, when he gone through the shame, people mocked at him, and also his own brothers, they wanted to finish Joseph. మరి అతనుకున్న ఎన్ని బాధలు ఉన్నా కానీ మరి అతనుకున్న దుఃఖము కానీ ఏదైనా కానీ పరిస్థితి అయినప్పటికీ చివరికి వాళ్ళ అన్నలు ఏమనుకున్నారంటే ఆయన చంపేద్దాం అనుకున్నారు. And God has blessed Joseph with 2 sons. కానీ ఆ స్థితిలో కూడా దేవుడు యోసేపుని 2 కుమారులతో ఆశీర్వదించి ఉన్నాడు. And number 1, first son name is Manesh, second name is Ephraim. మొట్టమొదటి కుమారు పేరు మనష్షే, రెండో కుమారు పేరు ఎఫ్రాయిము. Manesh means forget or forgotten. మనష్షే అనే పేరుకి అర్థం ఏంటంటే మరచుట. Ephraim means prosperity. ఎఫ్రాయిం అనే మాటకు అర్థం ఏంటంటే అభివృద్ధి చెందుట. In the life of Joseph, what he has forgotten? యోసేపు జీవితంలో అతడు ఏమి మర్చిపోయాడు? What all his own brothers troubled him, he has forgotten those things. ఏమేమైతే తన సొంత అన్నలు ఏం చేశారో వాటన్నిటిని కూడా అతను మర్చిపోయాడు ప్రియులారా. He has a heart of forgiveness. అతడికి క్షమించే మనస్సు ఉన్నది. That's the reason when Joseph's brothers, when they came to Egypt, they couldn't recognize Joseph. దాన్ని బట్టే మరి యోసేపు అన్నలు ఐగుప్తుకు వచ్చినప్పుడు యోసేపుని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. Why? Because he was very ordinary person. ఎందుకంటే యోసేపు సర్వసాధారణమైన వ్యక్తి. When he was brought to Egypt, he was very ordinary person. ఐగుప్తుకు తేబడినప్పుడు చాలా సాధారణ స్థితిలో ఉన్నాడు. He gone through the shame. అతడు చాలా అవమానం గుండా ప్రయాణించవలసి వచ్చింది. In this way he was kept in the prison. మరి అతడు మరి కారాగారంలో ఉంచబడి ఉన్నాడు. But praise God, but he was faithful in every area of his life. అయినప్పటికీ తన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చాడు. But Joseph, he could recognize his own brothers. కానీ యోసేపు మాత్రం తన అన్నలను గుర్తుపట్టగలిగాడు ప్రియులారా. Amen. Amen. So he has forgot everything and he forgave his brothers. ఆయన అన్ని మర్చిపోయాడు, అంతేకాదు తన అన్నలను కూడా పూర్తిగా క్షమించాడు ప్రియులారా. And you know, forgiveness is one of the powerful weapon of love. మరి ప్రేమలో ఉన్న ప్రాముఖ్యమైన ఒక గుణం ఏంటంటే క్షమించుట. Why? Because when we go through 1 Corinthians chapter 13, there big list is given about love. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ మనం చూసినట్లయితే ప్రేమలో ఉన్న గుణగణాలన్నీ అక్కడ మనం చూడవచ్చు. Love forgives everything. ప్రేమ సమస్తాన్ని క్షమిస్తుంది. Love envieth not. మరి
ప్రేమ విరోధభావం కలిగి ఉండదు. Love, love covers everything. ప్రేమ సమస్తాన్ని కప్పుతుంది. Love beareth everything. ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది. That's the power of love. అది ప్రేమకున్న గొప్పతనము. Amen. Joseph, he forgave his brothers. యోసేపు కూడా తన అన్నల్ని క్షమించాడు ప్రియులారా. God has blessed him with Manasseh and Ephraim. యోసేపుని దేవుడు మనష్షే అలాగే ఎఫ్రాయిముతో ఆశీర్వదించి ఉన్నాడు. When he forgot everything, he has received blessings through Ephraim, which means prosperity. ఎప్పుడైతే అన్ని కూడా మరచిపోయాడో ఎఫ్రాయిము ద్వారా అభివృద్ధిని అతని జీవితంలో చూడగలిగాడు ప్రియులారా. Even in our individual lives, we like to see the prosperity. మన వ్యక్తిగతమైన జీవితాల్లో అభివృద్ధి చూడాలని మనం ఎంతో కూడా ఆకాశిస్తూ ఉంటాం. We like to achieve the prosperity. మన జీవితంలో ఉన్నతమైన స్థితి అభివృద్ధి పొందాలని మనం ఆశపడుతూ ఉంటాం. Everyone likes to have the wealth, right? ప్రతి ఒక్కరికి ధనము కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటారు. But God is not a partial God. Remember, the God of Joseph is alive even today. మన దేవుడు పక్షపాతి కాదు, ఆయన ఎంత మాత్రం కూడా వ్యత్యాసం చూపించే దేవుడు కాదు. మరి యోసేపుకు దేవుడు ఇప్పుడు కూడా సజీవుడిగా ఉన్నాడు ప్రియులారా. God of Abraham, God of Isaac, God of Jacob is alive this morning. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఈ ఉదయకాలం ఇంకను కూడా సజీవుడిగా ఉన్నాడు. God who has prospered Abraham, Isaac and Jacob, ఏ దేవుడైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించి ఉన్నాడో, God who has prospered Joseph, ఏ దేవుడైతే మరి యోసేపును అభివృద్ధి చెందించాడో, he is ready to prosper our lives as well. ఆయన మన జీవితాలను కూడా అభివృద్ధి పరంగా నడిపించాలనుకున్నాడు ప్రియులారా. Why? Because God is not a respecter of person. ఎందుకంటే మరి దేవుడు మరి పక్షపాతం చూపించే దేవుడు కాదు. He has no partiality. ఆయన ఎంత మాత్రం మనుషుల మధ్య వ్యత్యాసం చూపించే దేవుడు కాదు. Under the sight of God, we are all in the sight of God. We are all equal. We are all same. మన దేవుని దృష్టిలో మనం అందరం కూడా సమానంగానే ఉన్నాం ప్రియులారా. Amen. ఆమేన్. Jabesh tribe belongs to Joseph. మరి యాబేసు తెగ అనేది యోసేపు సంతానం నుంచి వచ్చిన ప్రియులారా. And absolutely they belongs to Manasseh tribe. వాళ్ళు మనష్షే గోత్రం నుంచి వచ్చిన వారు. When we read the Bible history. మన బైబిల్ యొక్క చరిత్ర మనం చూసినట్లయితే, But here that Jabesh Gilead means dry. యాబేష్ గిలాదు అనే ప్రాంతానికి అర్థం ఏంటంటే ఎండిన స్థితి. Nahash means serpent. నహాషు అంటే సర్పం అని అర్థము. Serpent is the significance of the devil. మరి సర్పము అపవాదికి సాదృశ్యంగా మనం చూడవచ్చు. When Nahash was challenging the children of Israel, they were scared of Nahash. మరి నాహాషు ఇశ్రాయేలు జనాంగానికి సవాల్ విసురుతున్నప్పుడు నాహాషుని బట్టి ఆ ప్రాంత ప్రజలు చాలా భయపడి ఉన్నారు. Why? What's the reason? Just because of lack of word in their life. దానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో దేవుని వాక్యం లేకపోవటమే. Their spiritual life is totally dry. వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన జీవితం పూర్తిగా ఎండిన స్థితిలో ఉంది ప్రియులారా. They are not carrying the word of God. తమ హృదయాల్లో దేవుని వాక్యం ఎంత మాత్రం కూడా వాళ్ళు కలిగి లేరు. That's why they had a great trouble. దాన్ని బట్టే వాళ్ళు భయంకరమైన స్థితిలోకి వెళ్ళవలసి వచ్చింది. That's the reason they started negotiating with Nahash. దాన్ని బట్టి వాళ్ళు నాహాషుతో సంధి చేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. Nahash, just give us 7 days. నాహాషు మాకు కేవలం 7 రోజులు మాత్రం ఇవ్వు. If our Lord will save us, it's okay. Otherwise, we are going to commit ourselves unto you. ఈ 7 రోజులు దేవుడు మనం రక్షించినట్లయితే మంచిది, లేదంటే మాత్రం మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నామని చెప్పారు. It's a shame, really. అది ఎంతో అవమానకరమైన మాట ప్రియులారా. As the children of God, where we must submit ourselves. మరి దేవుని బిడ్డలుగా మనం ఎవరికి సమర్పించుకునే వారిగా మనం ఉండాలి. Romans chapter 12 says, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం రాయబడింది ప్రియులారా. we must surrender ourselves unto God as a living sacrifice. మనల్ని మనము సజీవ యాగంగా దేవునికి సమర్పించుకునే వారిగా మనం ఉండాలి. And be not conformed to this world. ఈ లోక మర్యాదను అనుసరించే వారిగా ఉండకూడదు. And be ye transformed. మీరు రూపాంతర అనుభవంలోకి వెళ్ళే వారిగా ఉండాలి. Amen. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. And also here it says, అలాగే రీతిగా మళ్ళీ ఈ వాక్యంలో రాయబడింది ప్రియులారా, when they gone through the trouble, వాళ్ళు శ్రమ గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు 1 Samuel 11 verse 6 says, మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం, and the Spirit of God came upon Saul when he heard those tidings, and his anger was kindled greatly. సౌల వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చెను, అతడు అత్యాగ్రహుడు అయ్యాడు ప్రియులారా. And 1 Samuel chapter 11 verse 9. అట్లాగే మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, and they said unto the messengers that came, that shall ye say unto the men of Jabesh Gilead, tomorrow by the time the sun be hot, ye shall have help. And the messengers came and showed it to the
men of Jabesh, and they were glad. అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేశను. దూతలు పోయి యాబేషు వారికి ఆ వర్తమానం తెలుపగా వారు సంతోషపడిరి. Let me tell you something. ఇక ప్రాముఖ్య విషయం తెలియచేయండి ప్రియులారా. Today you may be scared of the situations. ఈ దినమన మీకు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి మీరు భయపడుతూ ఉండవచ్చు. Today you may have trouble because of negative circumstances. ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఈ రోజు మీరు శ్రమ కలిగి ఉండవచ్చు. But we have a hope for tomorrow. కానీ రేపటిని బట్టి మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం ప్రియులారా. That's what the Bible says. And they said unto the messenger that came, thou shalt say unto the man of Jabesh Gilead, tomorrow by the time the sun be hot, he shall have help. అదే ఇక్కడ చూడొచ్చు పిల్లరా. అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపించెను. And the messengers came and showed into the men of Jabesh, and they were glad. దూతలు పోయి యాబేష్ గిలాదు వారికి ఆ వర్తమానం పంపించినప్పుడు వాళ్ళు చాలా సంతోషించిరి. What I want to tell you, tomorrow your financial status may not good. మరి నేను మీకు ఏం తెలియజేయకుండా ఈ దినమున మీ యొక్క ఆర్థిక పరమైన స్థితి మంచిగా ఉండకపోవచ్చు. You may not good in education or position. మరి మీ స్థితిని బట్టి లేకపోతే మీ యొక్క విద్యా తత్వాన్ని బట్టి మీరు మంచి స్థితిలో ఉండకపోవచ్చు. But we have a hope for tomorrow. కానీ రేపటిని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉన్నాం ప్రియులారా. Because Jesus is alive. ఎందుకంటే యేసు ఎప్పటికీ సజీవుడు. Because he lives. That's why we can face tomorrow. ఆయన సజీవుడు కాబట్టి ఆయన బట్టి మనం రేపు ఎదుర్కోవచ్చు ప్రియులారా. We are not hopeless people. మనం ఎంత నిరీక్షణ లేని వారం ఎంత We మాత్రం are not కాము. hopeless people like this world. ఈ లోక సంబంధులైన వారిలాగా మనము నిరీక్షణ లేని వారం కాము. Where we have hope, ఎక్కడ మనం నిరీక్షణ కలిగి ఉన్నాం? we have hope in Christ Jesus. మన నిరీక్షణ ఎక్కడంటే యేసుక్రీస్తులోనే. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. So Jabesh means dry. యాబేష్ అనే మాటకి అర్థం ఏంటంటే ఎండిన స్థితి. You know where the devil is to work? అపవాది ఏ స్థలాల్లో పనిచేస్తుంది తెలుసా? Devil is to work only in dry places. అపవాది ఎక్కడ పనిచేస్తుందంటే ఎండిన స్థితిలో ఎండిన ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటుంది అది. There is a connection between 1 Samuel chapter 11 verse 1 and Matthew chapter 42 and verse 1. మరి మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం అట్లాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనానికి పోలిక ఉంది ప్రియులారా. Matthew chapter 12 verse 43. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. And when the unclean spirit is gone out of man, he walketh through dry places, seeking rest and findeth none. అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతకుచు నీరు లేని చోట్ల తిరుగుచునుండును. Jabesh means dry. యాబేషు అంటే ఎండిన స్థితి. Lack of word. దేవుని వాక్యం లేకపోవటం. Why was the reason our lives are being dry? ఎందుకంటే మన జీవితాలు ఎండిన స్థితిలో ఉన్నాయి. Because we are not carrying the word of God. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మోసుకొని వెళ్ళే వాళ్ళం In other లేము. words, just because of lack of word. ఇంకో రకంగా చెప్పాలంటే కేవలం వాక్యం లేకపోవడం మన Why జీవితాల్లో. we scared of the situations? ఎందుకంటే పరిస్థితులు బట్టి మనము బాగా మరి భయపడుతున్నాం. Why we are scared of the circumstances? ఎందుకంటే స్థితిగతులను బట్టి మీరు భయపడుతున్నారు. Why we are scared of the people? ఎందుకంటే ప్రజలను బట్టి మనం భయపడుతున్నాం. Just because of lack of word. కేవలము దేవుని యొక్క వాక్యం లేకపోవడం వల్ల మాత్రమే. The word of God is very important. మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది The ప్రియులారా. book of Hosea chapter 4 verse 6 says, మరి హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం రాయబడి ఉంది. my people are destroyed for lack of knowledge. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. Bible doesn't say my people are destroyed because of lack of food. మరి బైబిల్లో ఈ రీతిగా రాయబడలేదు నా జనులు ఆహారం లేక నశించున్నారు రాయబడలేదు. Bible doesn't say my people are destroyed because of lack of nutrition. మరి పోషక ఆహారం లేకపోవడం వల్ల నా ప్రజలు నశించున్నారు బైబిల్ గ్రంథం Bible లేదు. never ever says my people are destroyed because of lack of money. మరి ధనము లేకపోవడం వల్ల నా జనులు నశించున్నారని బైబిల్ సెలవిస్తున్నరా. But the Bible says my people are destroyed lack of knowledge, which means lack of word. కానీ బైబిల్లో స్పష్టంగా రాయబడింది నా జనులు జ్ఞానము లేక నశించున్నారు. దాని అర్థం ఏంటంటే వాక్యము లేక నశించున్నారని అర్థము. The word of God is very important. అందుకనే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. We need to carry the God's word in every day of our life. అనుదినము దేవుని వాక్యాన్ని కలిగి మోసుకొని వెళ్ళేవారుగా మనం ఉండాలి. Hebrew chapter 10 verse 22. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనము. Let us draw near with a true heart
in full of assurance of faith, having our hearts sprinkled from an evil consciousness and our bodies washed with pure water. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము మన దేవుని సన్నిధానముకు చేరుదము. And here it says, and our bodies washed with pure water. ఇక్కడ ఏమని రాయబడిందంటే మన శరీరములు వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి. What's the pure water? నిర్మలమైన మరి ఉదకం అంటే ఏంటి? What's the pure water? నిర్మలమైన ఉదకం అంటే ఏంటి? It's not river Ganga. అది గంగా నది కాదు. It's not some pool, some kind of pool. అది ఏదో ఒక నీటి గుంట కాదు ప్రియులారా. People are dipping the rivers in order to get rid of from their sins. మరి ప్రజలు తమ యొక్క పాపముల యొక్క విమోచన కొరకు నదుల్లో వెళ్ళి మునుగుతా ఉన్నారు. I'm not criticizing anyone. నేను ఎవరిని విమర్శించలే ప్రియులారా. You know what's the pure water? What's the real water? నిర్మలమైన ఉదకం అంటే ఏంటి అసలు? The pure water is the word of God. నిజమైన నిర్మలమైన ఉదకం అంటే దేవుని వాక్యమే ప్రియులారా. Water is the significance of the word of God. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. And secondly, రెండవదిగా the pure water is the significance of the Spirit of God. నిర్మలమైన నీరు పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యంగా ఉన్నది. Amen. ఆమేన్. That's why we need to have the word of God. దాన్ని బట్టే మనము దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. And secondly, రెండవదిగా Hebrew chapter 4 verse 12 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో for రాయబడింది. the word of God is quick and powerful and sharper than any two-edged sword, piercing even to the dividing asunder of soul and spirit and of the joints and marrow, and it discerner of the thoughts and intents of the heart. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. You know, the word of the Lord is very, very powerful X-ray in this universe. దేవుని వాక్యము ఈ ప్రపంచంలో ఉన్న ఎక్స్రేల కంటే లోతైనగా మనం చూడవచ్చు. When people get some problem, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు and when they go for checkup, మరి వాళ్ళు పరీక్షించుకుంటూ వెళ్ళినప్పుడు through scanning or through X-ray, you know, they can diagnose the things. మరి స్కానింగ్ ద్వారా కావచ్చు, ఎక్స్రే ద్వారా కావచ్చు, వాళ్ళకున్న సమస్య మరి నిర్ధారించబడుతుంది ప్రియులారా. And this rays of X-ray can penetrate in the body in a limit. It's very limited. మరి ఎక్స్రే అనే పరికరం ద్వారా వచ్చే కిరణాలు మన యొక్క శరీరంలో కొంత మట్టుకు దూరుతాయి ప్రియులారా, ప్రవేశించవచ్చు. This rays, X-ray rays can penetrate the flesh of the body. మరి ఎక్స్రే కిరణాలు మన శరీరంలో ఉన్న చర్మములోకి ప్రవేశించవచ్చు. It may enter into the bones. అది మరి మన యొక్క ఎముకల్లోకి ప్రవేశించవచ్చు. And also it may enter into the marrow. అట్లాగే మూలుగులోకి కూడా ప్రవేశించవచ్చు. But no X-ray rays can enter into the spirit. కానీ ఏ ఎక్స్రే కిరణాలు కూడా ఆత్మలోకి ప్రవేశించలేదు. But only the X-ray, the powerful X-ray, the word of God, the rays of word, the light of word can enter into the spirit. కానీ వాక్యం అనే కిరణాలు ఎక్స్రే కంటే గొప్పమైన మరి వాక్యం అనే కిరణాలు మాత్రమే మన అంతరంగంలోనికి చొచ్చుకొని పోగలవు ప్రియులారా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. And also Ephesians chapter 6 verse 17. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. And take the helmet of salvation and the sword of the spirit, which is the word of God. మరియు రక్షణైన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. What I want to tell you, in order to resist the powers of darkness, you know, we need to carry the word of God. మరి నేను మీకేం తెలియజేయకుండానే అపవాది శక్తులు ఎదిరించాలంటే దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించిన వారిగా ఉండాలి. That's what we read in Psalm 119 verse 50. ఇదే విషయాన్ని మరి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 50వ వచనం చూడవచ్చు. And this is my comfort in my affliction, for thy word hath quickened me.
119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. Psalm 119 verse 105. 119వ కీర్తన 105వ వచనం, Thy word is a lamp unto my feet and light unto my path. నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది. Amen. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని నామము సన్నతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. Let me describe few important things. Matthew chapter 12 verse 43 and 44. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 44 వచ్చిన కొన్ని ప్రాముఖ్య విషయం మీకు తెలియచేయనివ్వండి ప్రియులారా. When the unclean spirit is gone out of a man, he walketh through dry places, seeking rest, and findeth none. అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుగుచ్చు నీరు లేని చోట్లను తిరుగుచునుండును. Many times people used to say, brother, I am restless. Sister, I am restless. చాలాసార్లు మనుషులు చెప్తుంటారు, అయ్యా నాకు విశ్రాంతి లేని స్థితిలో ఉన్నాను అని చాలా మంది చెప్తూ ఉంటారు. Why they feel restlessness? ఎందుకని తమ జీవితాల్లో విశ్రాంతి లేని స్థితిలో ప్రజలు ఉంటూ ఉన్నారు. Those who feel restless, remember someone is taking rest in them. ఎవరైనా తమ జీవితంలో విశ్రాంతి లేని స్థితిలో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరో ఒకరు తమలో విశ్రాంతి తీసుకున్నారని చెప్పి. No one can serve the two masters. ఏ ఇద్దరి అధికారులకు ఎవరు కూడా సేవ చేయలేరు. Either you have to serve God or devil. మనము దేవునికి కానీ లేకపోతే దురాత్మ కానీ దాసులై ఉండగలము. Whenever you feel restless, remember someone is taking rest in your heart. మీరు విశ్రాంతి లేని స్థితిలో ఉన్నారంటే వేరే వాళ్ళు ఎవరో మీ హృదయంలో విశ్రాంతి తీసుకున్నారని అర్థము. He is none other than the devil. అది ఎవరో కాదు కానీ అపవాదే. Here it says, ఇక్కడ ఏమని రాయబడిందంటే verse 44. 12వ అధ్యాయం 44వ వచనం, Then he saith, I will return into my house from whence I came out, and when he is come, he findeth it's empty, swept, and garnished. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును, అది దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. When the evil spirit leaves the person, ఎప్పుడైతే ఒక దురాత్మ ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిపోతుందో, what happens when we cast out the devil? The evil spirits will leave the people. ఎప్పుడైతే దురాత్మను పారదోల్తామో ఆ దురాత్మ అతను విడిచి వెళ్ళిపోతుంది. Sometimes evil spirits can leave the people through the visitation of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మక దర్శనంని బట్టి కూడా అపవాది ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిపోవచ్చు. But actually root cause for every problem, root cause is devil. మరి ప్రతి సమస్యకున్న మూల కారణం ఏంటంటే అపవాది ప్రియులారా. That's why when we read Mark chapter 16 verse 16 to 18, మరి అందుకనే మనం మార్కు సువార్త 16వ అధ్యాయం 16 నుంచి 18 వచనం చూసినట్లయితే, there it Bible says those who believe in the name of the Lord, they shall be saved. అక్కడ మనం చూసినట్లయితే ఎవరైనా కానీ యేసునామమున విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షించబడతారు. And those who baptize in the name of the Lord, they shall be saved. ఎవరైతే యేసునామములో మరి బాప్తిజం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. Those who are not received Christ as a savior, ఎవరైతే యేసుని తన సొంత రక్షకునిగా స్వీకరించరో Bible says they shall be damned. వాళ్ళు మరి తృణీకరణకి అలాగే మరి సదాకాలము మరి మరణంలోకి అప్పగింపబడతారు. And please listen carefully, these signs shall follow unto them those who believe. ఎవరైతే నమ్ముతారో వాళ్ళని ఈ సూచనలు వెంబడిస్తాయని రాయబడింది అక్కడ. The very first sign, మొట్టమొదటి సూచన ఏంటంటే, in my name they shall cast out the demons. నా నామమున వాళ్ళు దురాత్మను పారదోల్తారు ప్రియులారా. They shall cast out the demons. వాళ్ళు దురాత్మను పారదోల్తారు. When we lay hands on the sick, they shall recover. ఎవరి మీద అయితే మరి అనారోగ్యం కలిగి ఉంటారో వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. They can take up the serpents. వాళ్ళు మరి పాములను ఎత్తి పట్టుకుంటారు. If they drink any deadly things, it won't hurt them, it won't harm them. మరి విషపూరితమైనది ఏది త్రాగినా గానీ అది వాళ్ళకి ఎంత మాత్రం కూడా హాని చేయదు. Very big list is given there. అక్కడ చాలా మరి విషయాలు రాయబడి ఉన్నాయి అక్కడ. On the top of the big list, very first thing is they shall
cast out the demons. మరి ఈ పట్టిక అంతట్లో కూడా ప్రాముఖ్యమైనది మొట్టమొదటిది ఏంటంటే వాళ్ళు దురాత్మలను పారదోలుతారు. When we gather together in the house of God as a children, మరి దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనం అందరూ చేరి ఉంటామో, so what we must do first of all? మొట్టమొదటిగా మనం ఏం చేయాలి ప్రియులారా? First of all, through praise and worship, మొట్టమొదటిగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. through truth and goodness, మరి సత్యముతోను ఆత్మతోను మనం స్తుతించాలి. by worshiping the Lord with all our strength, with all our power. మన పూర్ణ బలముతో మన పూర్ణ శక్తితో ఆరాధించాలి. First of all, we must cast out the devil. దాని తర్వాత మనము దురాత్మలను పారదోలే వారిగా ఉండాలి. And Matthew chapter 10 verse 1 says, మత్తయి సువార్త 10:1 రాయబడి ఉంది. Jesus called 12 disciples. యేసు తన 12 మంది శిష్యులు పిలిచి ఉన్నారు. So he gave power and authority. ఆయన వాళ్ళకి అధికారం ఇచ్చి ఉన్నాడు. And he called 12 disciples and said like this, ఆ 12 మంది శిష్యులు పిలిచి ఇదిగా చెప్పి ఉన్నారు. "Ye will have authority upon the scorpions and serpents. మీరు పాముల మీదనో తేళ్ల మీదనో అధికారం కలిగి ఉంటారని చెప్పారు. And you will cast out the devils." మీరు అపవాదిని పారదోలుతారని చెప్పి ఉన్నారు. And what we are supposed to do? First of all, we must cast out the devil. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దురాత్మను పారదోలే వారిగా మనం ఉండాలి. Amen. Amen. Because God has given power and authority to cast out the devil. ఎందుకంటే దేవుడు మనకి అధికారం ఇచ్చినాడు అపవాదిని పారదోలడానికి. Holy Spirit God has written this thing on the top of this list. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని ఈ యొక్క పట్టికలో ప్రారంభంలోనే ముఖ్యమైన విషయంగా రాసి ఉన్నారు. And let me tell you like this, this is authority of believer and responsibility of the believer to cast out the devils. ఇది ఈ రీతిగా మీకు తెలియచేనే ఉండే దేవుడు మరి విశ్వాసికి ఇచ్చిన అధికారం మాత్రమే కాదు కానీ దురాత్మను పారదోల్సిన బాధ్యత కూడా విశ్వాసికి దేవుడు ఇచ్చి ఉన్నారు. I know many people, they don't want to speak to the devil. నాకు తెలిసి చాలా మంది అపవాదితో మాట్లాడటానికి ఇష్టపడరు. They are scared of devil. మరి అపవాది బట్టి వాళ్ళు భయపడేవారుగా ఉంటున్నారు. So I don't want to enter into their territory. నేను ఎంత మాత్రం కూడా వాళ్ళ యొక్క మరి ప్రాంతంలోకి ప్రవేశించక ఇష్టపడలేదు I అంటుంటారు. don't want to touch their territory. వారి యొక్క ప్రాంతాన్ని ఎంత మాత్రం కూడా నేను తాకాలనుకోవట్లే అంటుంటారు. Let me tell you happen story what happened when I had been to Vizag to teach in Bible college. మరి బైబిల్ కాలేజ్ లో వైజాగ్ అనే ప్రాంతంలో మరి బోధించడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలియచేయమని పిల్లరా. So in midnight at around 1:32 o'clock, మరి అర్ధరాత్రి వేళ 1:30-2 గంటల సమయంలో as I was sleeping I could hear some sound in the walls. నేను నిద్రపోతున్నప్పుడు మరి గోడ దగ్గర ఏదో ఒక శబ్దం వింటూ ఉన్నాను. నేను I could hear clearly the sound. నేను స్పష్టంగా శబ్దాన్ని వింటూ ఉన్నాను. And right after that some kind of smell I could see. I could smell it. మరి దాని తర్వాత ఒక రకమైన మరి వాసన నేను పసిగట్టగలిగాను. I asked the students, those who are sleeping there, can you hear any sound? మరి అక్కడ నిద్రిస్తున్న విద్యార్థులను అడిగాను, మీరేనా శబ్దం వింటున్నారా అని చెప్పి. No sir, we didn't hear anything. మేమేం వింటలేని వాళ్ళు అంటూ ఉన్నారు. Okay, you can relax, I didn't tell anything. ఓకే మీరు పడుకోవచ్చు, నేనేం వాళ్ళకేం చెప్పలేదు. Then I understood it's not a small devil, it's some kind of goddesses. మరి ఇది ఒక చిన్న దెయ్యం కాదు, ఇది పెద్ద దేవత అని అర్థం చేసుకున్నా. Then I command the devil to follow me. దాని తర్వాత ఆ యొక్క దురాత్మను వెంబడించమని ఆజ్ఞాపించాను. Because just 300 meters there was one church. మరి కేవలం ఒక 300 మీటర్లు అక్కడ ఒక చర్చ్ ఉంది. Of course I was invited by that church only, through that church. మరి ఆ సంఘం బట్టే నేను అక్కడికి ఆహ్వానించబడి ఉన్నాను. Almost it was 2:30 in the midnight. మరి అర్ధరాత్రి దగ్గర 2:30 గంటలైంది. When I command the devil to follow me, as I was walking heading towards church, the devil was walking behind me. మరి ఆ రీతిగా మరి అపవాదిని వెనకాల రమ్మని ఆజ్ఞాపించినప్పుడు మరి ఆ మందిరం వైపు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ అపవాదాన్ని వెంబడిస్తూ వచ్చింది. Right after reaching the church, I asked the security to open the door. మరి మందిరం దగ్గర చేరుకున్న తర్వాత ఆ మందిరం యొక్క ద్వారాలు తెరవమని చెప్పి సెక్యూరిటీకి నేను చెప్పి ఉన్నాను. The security was shocked. He said, "Sir, 3 o'clock, sir, you must sleep, sir," he was telling me. సెక్యూరిటీ మరి చాలా విభ్రాంతి ఉంది. అయ్యా 3 అవుతా ఉంది, మీరు పడుకోవాలంటా ఉన్నాడు. I said, "You don't worry about me. I know when to awake and when to sleep." నేను చెప్పాను, నువ్వు నా గురించి చింతించవద్దు, ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లేవాలో నాకు తెలుసు అని చెప్పాను. Just open the doors, it's enough, I said. మరి కేవలం మందిరం యొక్క ద్వారం తెరువు చాలని చెప్పాను. So I entered in the church and I took the chair and sitting on the chair. మరి ఆ మందిరంలో ప్రవేశించి ఒక కుర్చీ తీసుకుని దానిలోనే కూర్చున్నాను. The devil was standing outside the church. మరి ఆ యొక్క మందిరం వెలుపల మరి ఆ దురాత్మ నిలబడి ఉంది. I told the devil, "Come inside." మరి అపవాది చెప్పా లోపలికి రా అని చెప్పా. It came inside and sitting on the floor. మరి లోపలికి వచ్చి మరి ఆ
మరి కింద నేల మీద కూర్చొని ఉంది. The devil was telling me like this. అపవాది నాకు ఇదిగా చెప్తా ఉంది, Oh man of God, this is my territory. దైవజనుడా ఇది నేను సంచరించే ప్రాంతం అని చెప్తా ఉంది. Why you are troubling me? నన్ను ఎందుకు నువ్వు హింసిస్తా ఉన్నావు? Who said this is your territory? ఎవరు చెప్పారు ఇది నీ ప్రాంతం అని చెప్పి? Because whole earth is belongs to God. ఎందుకంటే భూమి ఆకాశములు యెహోవా సొంతము. All earth is belongs to the people of God. మరి భూమి ఆకాశములు దేవుని యొక్క ప్రజలకు సొంతమై ఉన్నాయి. How dare you to tell me that this is my territory? ఎంత ధైర్యము ఇది నా ప్రాంతం అని నువ్వు చెప్పడానికి నాతో? You know that devil was telling me. అపవాది ఏం చెప్తుందో తెలుసా మీకు పిల్లరా? And many pastors were beaten by me. చాలా మరి దైవ సేవకులు నా ద్వారా మరి కొట్టబడి ఉన్నారు. And many men of God, they vomited blood. మరి చాలా దైవజనులు మరి రక్తం కక్కుకుంటూ వచ్చారు. I said one thing. నేను ఒక విషయం చెప్పాను. నేను, can you touch me? నువ్వు నన్ను తాకగలవా? Devil said, I cannot touch you. నేను తాకలేని చెప్తా ఉంది. Why? Because you are surrounded by the blood of Jesus Christ. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క రక్తం చేత నువ్వు మరి కప్పబడి ఉన్నావు, చుట్టబడి ఉన్నావు. I could see the circle of the Holy Spirit around you. నీ చుట్టూ పరిశుద్ధాత్మక ప్రాకారాన్ని చూడగలనని చెప్పింది. And oh man of God, I cannot come and touch you. దైవజనుడు నేను వచ్చి తాకలేను. Devil was screaming and crying like anything. అపవాది మరి ఏడుస్తూ గగ్గోలు పెడతా ఉంది. You know what happened? ఏం జరిగింది తెలుసా పిల్లరా? And I heard about the devil, the particular devil was beating the pastors. మరి నేను ఆ అపవాది నుంచి విన్నాను. నేను ఆ అపవాది దైవజనుల్ని కొడతా ఉందని చెప్పి I asked the devil, నేను ఆ దురాత్మను అడిగి ఉన్నాను. నేను, how can you beat the pastors? How can you do like that? నువ్వు ఏ రీతిగా దైవజనులను కొట్టదనో ఎట్లా నువ్వు అలా పని చేయగలవు? Where you got the power? ఎక్కడి నుంచి అధికారం వచ్చింది? And the devil said like this. మరి ఆ దురాత్మ ఇదిగా చెప్పింది, Every Monday people are coming to my temple and sacrificing the sacrifices. ప్రతి సోమవారం ఉదయకాలమున ప్రజలు నా దగ్గరికి వచ్చి అక్కడ బలులు అర్పిస్తా ఉన్నారు నా యొక్క మందిరంలో. They used to sacrifice the sheep, they used to sacrifice the goats, all these things. వాళ్ళు మేకల్ని గొర్రెల్ని మరి నా దగ్గరికి వచ్చి వాళ్ళు బలిగా అర్పిస్తా ఉన్నారు. Through these sacrifices my power is being increasing. మరి ఈ యొక్క బలుల ద్వారా నా యొక్క బలము శక్తి పెరుగుతా ఉంది. I said thank you Jesus for this devil's information. యేసయ్యా నీకు వందనాలు, ఈ యొక్క మరి ఆ దురాత్మ ఇచ్చిన మరి మాటలను బట్టి నీకు వందనాలు చెప్పాను. Amen. And I started binding the power. దాన్ని బట్టి నేను దురాత్మను బంధించడం ప్రారంభించాను. I said, you devil, this place belongs to God. దురాత్మ ఈ యొక్క స్థలము యేసయ్యకి సొంతమని చెప్పాను నేను. And devil said, if people don't sacrifice their sacrifice, I cannot work. I'm helpless. మరి ఒక ప్రజలు మరి నాకు బలులు అర్పించకపోతే నాకు ఏ శక్తి ఉండదు, నేను ఏమి చేయలేనని చెప్తా ఉంది. And I said, you devil, get out from this place. నేను చెప్పాను, దురాత్మ ఈ ప్రాంతం విడిచి పో అని చెప్పాను. With big noise it was running away, it ran away. మరి కేకలు పెడుతూ ఆ ప్రాంతాన్ని విడిచి పరిగెత్తుకుంటూ పోయింది పిల్లరా. After that, till 4 o'clock in the morning, I started praying and interceding in the presence of God. మరి దేవసేనలో ఉదయకాలం 4 గంటల వరకు నేను దేవసేనలో విజ్ఞాపన చేస్తా ఉన్నా ప్రాంతాన్ని బట్టి. Lord, help your people to not to sacrifice these sacrifices. అయ్యా నీ ప్రజలు మరి ఈ ప్రాంతంలో బలులు అర్పించుకోవడానికి సహాయం దయచేయని చెప్తా ఉన్నా. You know, many pastors and men of God and God's people, even the God's people, they were badly beaten by the devil. మరి దైవజనులు అట్లాగే దేవుని సేవకులు కూడా మరి ఈ దురాత్మ చేత బాగా కొట్టబడి ఉన్నారయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నారు. You know, many people they vomited the blood. మరి చాలా మంది కూడా మరి రక్తాన్ని కక్కుకునే స్థితిలోకి వెళ్ళిపోయినారు. Lord, this morning I want solution, Lord. మరి ఈ ఉదయకాలంలో దీనికి ఒక సమాధానం కావాలి ప్రభువా. Without giving solution, I don't want to leave your feet, Master. మరి నీవు సమాధానం ఇవ్వకుండా నేను నీ పాదాలు విడిచి వెళ్ళాలనుకోవట్లేదు ప్రభువా. I was crying and praying in the presence of God. దేవుని సన్నిధిలో కన్నీరు కాస్తూ నేను విజ్ఞాపన చేస్తా ఉన్నాను పిల్లరా. Till morning 7 o'clock I was in the church. మరి ఉదయకాలం 7 గంటల వరకు ఆ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను మన దేవుని మందిరంలో. When I finished my prayer, నా ప్రార్థన ముగించిన తర్వాత for my surprise, నాకు మరి ఆశ్చర్యం కలిగించే రీతిగా when I came out from the church, మరి ఆ మందిరం వెలుపలికి వచ్చిన తర్వాత I saw the beautiful banner was hanging there. ఒక అద్భుతమైన ఒక బ్యానర్ అక్కడ కట్టబడి ఉంది. That banner set by the collector. ఆ యొక్క బ్యానర్ ఎవరు కట్టారంటే ఆ యొక్క జిల్లా యొక్క కలెక్టర్ గారు కట్టి ఉన్నారు. Hereafter all these sacrifices are prohibited. ఇది మొదలుకొని ఈ బలులన్నీ కూడా నిషేధించబడి ఉన్నాయి. If anyone comes and gives sacrifices, they will be punished. ఎవరన్నా ఈ ప్రాంతానికి వచ్చి రీతిగా బలులు అర్పిస్తే
వాళ్ళు చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయని చెప్పింది అక్కడ. How God answers our prayers. ఏ రీతిగా దేవుడు ప్రార్థన జవాబిస్తో చూడండి ప్రియులారా. At that time, ఆ సమయంలో, from that time onwards, అది మొదలుకొని ఆ సమయం మొదలుకొని people stopped giving sacrifices. ప్రజలు ఆ ప్రాంతంలో బలులు ఇవ్వటం ఆర్పివేసి ఉన్నారు. Even powers of darkness also couldn't work. అది మొదలుకొని దురాత్మ శక్తులు కూడా యొక్క ప్రభావం కూడా తగ్గిపోయింది. We must know the tricks of the devil. అపవాదిక తంత్రములు ఎరిగిన వారిగా మనం ఉండాలి. We need to know the schemes of the devil. అపవాదిక తంత్రములు ఎరిగిన వారిగా మనం ఉండాలి. Where devil is working, ఎక్కడ అపవాది పనిచేస్తా ఉంది, how it works. ఏ రీతిగా అది పనిచేస్తుంది. Even so-called Christians, they are, they ignore the devil actually. మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా మరి అపవాదిని ఎంతమంది పట్టించుకునే స్థితిలో ఉంటారు. And also they do all kind of heathen practices. అట్లాగే అన్యజనుల ఆచారాల ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. And whenever I go to the cemetery, I used to see the nonsense on the tombs of the on the top of the tombs. Whenever I go to the cemetery, I used to see observe the top of the tombs. People are keeping something nonsense. మరి ఎప్పుడైతే మరి సమాధుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ సమాధుల పైన కొంతమంది కొన్ని పదార్థాలు పెట్టి ఉంటే నేను చూస్తూ ఉంటాను. And very first time, when someone died, I'd been to the cemetery, Christian cemetery. మరి క్రైస్తవ సమాధుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి సమాధి మీద ఒక విషయం పెట్టి ఉంటే నేను చూశాను. I think I have shared this incident with you. మరి ఈ యొక్క విషయాన్ని నేను ఇంతమంది పంచుకున్నాను అనుకున్నాను నేను. And that on the top of the tomb someone kept the jalebi, fresh jalebi. సమాధి పైన ఎవరో కానీ మరి అప్పుడే తాజాగా తయారు చేయబడిన జిలేబీ పెట్టి ఉన్నారు. So why they have kept jalebi on the top of the tomb? మరి అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను నేను, ఎందుకు సమాధి పైన మరి జిలేబీ పెట్టని అడిగాను నేను. That guy gave the crazy answer. మరి అక్కడ ఉన్న వ్యక్తి ఒక అద్భుతమైన జవాబు ఇచ్చున్నాడు. The person who died, who kept inside the tomb, ఏ వ్యక్తి అయితే ఈ సమాధిలో మరి పెట్టబడి ఉన్నాడో, he likes sweets so much. ఈ వ్యక్తికి మరి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. That's why they have kept the fresh jalebi on the top of the tomb. మరి ఆయన కోసం దాన్ని బట్టే తాజాగా తయారు జిలేబీ ఆయన సమాధి పైన పెట్టబడిందని చెప్పాడు. It's a nonsense. ఇదంతా కూడా వ్యర్థమైంది ప్రియులారా. After walking some distance, మరి కొంత ప్రాంతం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత, and I saw the alcohol packet అట్లా సారా ప్యాకెట్ సమాధి పైన పెట్టడం నేను చూశాను నేను. on the top of the tomb. ఆ యొక్క సమాధి పైన. It's not Shara, it's Sara. సారా కాదు, సారా. And before his death he was asking for Sara, not Shara. మరి చనిపోక ముందంట సారా అడిగంట, సారా కాదు. And that's the reason they have kept the liquor packet on the top of the tomb. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే సారా ప్యాకెట్ సమాధి పైన పెట్టారు అక్కడ. I know so-called Christians, in the name of dead people, they do all kind of nonsense. మరి చాలా మంది విశ్వాసులు తెలుసు, మృతులను పేరు పెట్టుకొని వాళ్ళు చాలా వ్యర్థమైన పనులు చేస్తూ ఉంటారు. We must know the schemes of the devil. అపవాది యొక్క తంత్రం ఎరిగిన వారిగా మనం ఉండాలి. Where the devil will work? మరి అపవాది ఎక్కడ పనిచేస్తుందో తెలుసా ప్రియులారా? Devil will work only in dry places. అపవాది ఎండిన ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తూ ఉంటది అది. And Matthew chapter 12 verse 44. మత్తయి సువార్త 12:44. Then he said, I will return into my house from whence I came out. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుంది. See, the devil is claiming the person as if that person belongs to him. అపవాది ఇక్కడ ఏమంటుందంటే ఆ వ్యక్తి తన సొంతం అవునట్లుగా అది మాట్లాడుతూ ఉంది. And devil is saying, I will return to my house. అపవాది ఏమంటుందంటే నేను వదిలి వచ్చిన నా ఇంటికి వెళ్తా అంటా ఉంది. I will return to my house where I left. నేను వదిలి వచ్చిన నా ఇంటికి నేను వెళ్తా అంటుంది అది. How devil can tell like that? అపవాది ఏ రీతిగా ఇది చెప్పగలదు ప్రియులారా? Bible says, వాక్యం సెలవిస్తా ఉంది. according to 1 Corinthians chapter 3 verse 16. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 ప్రకారము, Know ye not, you and me, we are the temple of the Holy Spirit. మీరు నేను దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురాని రాయబడింది అక్కడ. As long as we belong to the temple of the Holy Spirit, ఎంతకాలం అయితే పరిశుద్ధాత్మక మనం ఆలయమై ఉంటామో, devil cannot claim our lives as if his house.
అపవాది మన జీవితాల్ని తన సొంతమని ఎంత మాత్రం అది చెప్పలేదు ప్రియులారా. And here it says very clearly, Matthew chapter 12 verse 44. Then he saith, I will return into my house from whence I came out, and when he is come, he findeth it empty, swept and garnished. మత్తయి సువార్త 12:44 వచనం. విశ్రాంతి దొరకగా నేను వదిలి వచ్చి నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉండట చూచి, when devil left the person, అపవిత్రాత్మ వ్యక్తిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత the person who received deliverance, he or she must fill with the word of God. ఏ వ్యక్తి అయితే మరి దురాత్మ నుండి విడుదల పొందుకున్న తరువాత ఆ వ్యక్తి తన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకునేవారుగా ఉండాలి. And before receiving the God's word, the person must washed by the blood of Jesus Christ. దేవుని యొక్క వాక్యం హృదయంలో స్వీకరించక మునుపు ఆ వ్యక్తి దేవుని యొక్క రక్తం చేత కడగబడాలి ప్రియులారా. Amen. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని నామం స్తుతించబడును గాక. When we read the book of Revelation, thank you Jesus, thank you Lord. The book of Revelation chapter 12 verse 9. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. And the great dragon was cast out, that old serpent called the devil and Satan, which deceiveth the whole world. He was cast out into the earth, and his angels were cast out with him. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. Devil has no power. అపవాదికి ఎంత మాత్రం కూడా శక్తి లేదు. Bible says very clearly, the book of Revelation chapter 12 verse 9 and 10. మరి స్పష్టంగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు రాయబడింది పిల్లరా. Various names are given to the devil. అపవాదికి అనేకమైన పేర్లు పెట్టబడి ఉన్నాయి. Here it says great dragon was cast out. ఇక్కడ ఏమని రాయబడి అంటే అపవాది అని సాతాను ఘట సర్పం పడద్రోయబడని రాయబడింది ఇక్కడ. And serpent and called the devil and Satan. అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఘట సర్పము మహాఘట సర్పము. The purpose of the devil is deceiving the whole world. మరి అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ప్రజల్లో లోకంలో ప్రజలందరూ మోసపుచ్చటమే. He was cast out into the earth. ఆ యొక్క దురాత్మ ఏమైంది, ఆ యొక్క అపవాది ఏమైందంటే భూమి మీదకి పడద్రోయబడింది పిల్లరా. Some of the powers of darkness we can find out in the heavenly places. మరి కొన్ని దురాత్మలు మనం ఆకాశమండలం మనం చూడవచ్చు. According to Ephesians chapter 6 verse 12 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, we are not fighting with flesh and blood, but the principalities and powers of darkness which are prevailing in the heavenly places. మరి మనము రక్త మాంసములతో పోరాటం లేదు కానీ దురాత్మలతోనూ అంధకార సంబంధమైన మరి శక్తులతోనూ ఆకాశ మండలమైన దురాత్మలతో మనం పోరాడుతూ ఉన్నాం. The devils, where they are working in the heavenly places, they are called fallen angels. మరి ఏ శక్తులు అయితే ఆకాశ మండలం పని చేస్తా ఉన్నాయో ఈ యొక్క దురాత్మలు ఏమంటారంటే పడదోయబడిన దురాత్మలు అంటారు. And some of the evil spirits are fallen on the earth. మరి కొన్ని దురాత్మలు భూమి మీద పడి ఉన్నాయి ప్రియులారా. According to Job chapter 2 verse 2, యోబు గ్రంథం 2వ వచనం ప్రకారము, and you know that when God asked the devil, where you have come from? మరి అక్కడ చూడవచ్చు దేవుడు అపవాదిని అడుగుతాను మీరు ఎక్కడి నుంచి వచ్చావని చెప్పి, and the devil answered like this. మరి సాతాను రీతిగా సమాధానం ఇచ్చింది, I will be roaming all over the earth. నేను భూమి మీద అంతా కూడా సంచరిస్తా వచ్చానంటా ఉంది. The devil who is working in United States of America, the same devil is working in even India. ఏ దురాత్మ అయితే మరి అమెరికా దేశంలో పనిచేస్తా ఉందో అదే దురాత్మ భారతదేశంలో కూడా పనిచేస్తా ఉంది. The schemes of the devil are same. అపవాది యొక్క తంత్రాలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. The package of devil is same. అపవాది యొక్క తంత్రాలన్నీ కూడా ఒకేలాగానే ఉంటాయి. What's the package of the devil? మరి అపవాది యొక్క మరి ఆలోచనలు ఏంటి? Devil came to steal, kill
kill and destroy. మరి ఆ అపవాదం ఎందుకు వచ్చిందంటే దొంగిలించడానికి, దోచుకోవడానికి, నాశనం చేయడానికి వస్తూ ఉంటది అది. See the package of Jesus Christ. దేవుని యొక్క మరి మాటలు అంటే చూద్దాం ఒకసారి. Package of Jesus Christ tells about he gives life and abundant life in our lives. మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆయన మనకి జీవాన్ని ఇవ్వడానికి, అట్లాగే ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చినాడు పిల్లరా. And Revelation chapter 12 verse 10 says. మరి అలాగే మరి ప్రకటన గ్రంథం 12:10 రాయబడి ఉంది. And I heard a loud voice saying in heaven, now is came salvation and strength and the kingdom of our God and the power of his Christ, for the accuser of our brethren in cast down, which accuse them before our God day and night. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని దాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. The devil always in business to accuse the brothers and sisters. అపవాదికున్న ఒకే ఒక పని ఏంటంటే విశ్వాసులకు వ్యతిరేకంగా దేవుని దగ్గర మరి చెప్పడమే ప్రియులారా. Always he wants to bring guilt in our lives. మన జీవితంలో శిక్షా విధి తేవటమే దాని పని. అపరాధ భావం. He wants to bring guilt. మన జీవితాల్లో అపరాధ భావం తేవడం దాని పని. He wants to talk about our previous life, our past life. మన గత జీవితం, గడిచిపోయిన జీవితం గురించి మాట్లాడటమే వాడి పని. Hey, you did like this and you did like that. నువ్వు ఇదిగా చేసావు, ఆ రీతిగా చేసావు చెప్పడమే. You did this sin and you did that sin. నువ్వు ఈ పాపం చేసావు, ఆ పాపం చేసావు చెప్పడమే. Always devil wants to bring guilt in our lives. మన హృదయంలో ఎప్పుడు కూడా అపరాధ భావం తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది అది. Because the Bible says devil is the accuser of the brethren. ఎందుకంటే అపవాది మరి సహోదరుల మీద మరి నేరస్థాపన చేసేదని రాయబడి ఉంది. But God has given power and authority to overcome the devil through the blood of Jesus and by the testimony of our word. కానీ మనకి దేవుడు మరి ఆయన రక్తమును బట్టి మన నోటి సాక్ష్యం బట్టి దాని పారదోలే శక్తి మనకు అధికారం మనకి ఇచ్చి ఉన్నారు. Revelation 12 verse 11 says. మరి ప్రకటన గ్రంథం 12:11 వచనం రాయబడి ఉంది. And they overcame him by the blood of the lamb and by the word of their testimony, and they loved not their lives unto the death. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. Amen. Amen. So what I want to tell you, devil has no power. మీకేం తెలియజేయాలంటే అపవాదికి ఎంత మాత్రం కూడా శక్తి లేదు. Bible says it's a dragon, it's a Satan, it's a devil, accuser of brethren. మరి వాక్యంలో రాయబడి ఉంది అపవాది అని చెప్పి, సాతాన్ అని చెప్పి, అలాగే ఆది సర్పం అని చెప్పి, అలాగే మరి తమ విశ్వాసులకు వ్యతిరేకంగా మాట్లాడేవాడని చెప్పి రాయబడి ఉంది. I tell you the truth, as long as we carry the word of God, the living word, we are not scared of the devil. మరి నేను మీకు సత్యం తెలియజేయను ప్రియులారా, ఎంతకాలం అయితే దేవుని వాక్యాన్ని మోసుకునే వెళ్ళేవారుగా ఉంటామో అంతవరకు అపవాదికి ఎంత మాత్రం భయపడాల్సిన పని లేదు ప్రియులారా. And also Bible says, and they overcome him by the blood of the lamb. అలాగే వాక్యంలో స్పష్టంగా రాయబడింది గొర్రెపిల్ల యొక్క రక్తం బట్టి వాళ్ళు అపవాదం జయించున్నారు. Through two things we can overcome the powers of darkness. రెండు విషయాలను బట్టి దురాత్మలను మనం ఎదిరించే వారిగా ఉండవచ్చు. Number one, through the blood of the lamb. మొట్టమొదటిగా గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి. And secondly, by the word of our testimony. అట్లాగే రెండవది ఏంటంటే మన నోటి సాక్ష్యమును బట్టి. By the blood of the lamb. మొట్టమొదటిగా గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి. By the word of the testimony. రెండవది అంటే మన నోటి సాక్ష్యమును బట్టి. By the blood of the lamb. గొర్రెపిల్ల రక్తమును బట్టి. And by the word of our testimony. మన నోటి సాక్ష్యమును బట్టి. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నిధించబడును గాక. So we need to keep up our testimony. దాన్ని బట్టి మనం సాక్ష్యాన్ని కాపాడుకునే వారిగా మనం ఉండాలి. Therefore the Bible says. దాన్ని బట్టి వాక్యం సెలవిస్తా ఉంది. Acts chapter 1 verse 8. అపోస్తలుల కార్యము 1:18 వచనం. You shall receive power when the Holy Spirit comes upon you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. And you will be my witness in all in Jerusalem, Judea and Samaria and ends of the earth. మరి మీరు యూదయ, సమరయ అలాగే భూదిగంతములకు నాకు సాక్షులై ఉంటారు. Amen. Amen. Hallelujah. Hallelujah. Lord will make us as a wonderful witnesses. దేవుడు మనల్ని కూడా ఆయన కొరకు అద్భుతమైన సాక్షిగా నిలబెడతాడు. We need to stand as his witness. మనం ఆయనకు సాక్షులుగా నిలబడాలి ప్రియులారా. And Apostle Peter did the same thing. మరి అపోస్తలులు పేతురుగా అదే పని చేస్తున్నారు. You have crucified
Jesus Christ. మరి మీరు యేసుక్రీస్తు శిలువ వేసి ఉన్నారు. But God risen him from the death. కానీ దేవుడు ఆయన మృతుల్లోనే లేపి ఉన్నాడు. And for that I am the witness. దానికి నేను సాక్షిని అని చెప్తా ఉన్నాడు ఆయన. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. How we can overcome the devil? అపవాదిని ఏ రీతిగా మనం జయించగలము? Through the blood of the Lamb. మొట్టమొదటిగా గొర్రెపిల్ల యొక్క రక్తమును And బట్టి. secondly, రెండవదిగా by the word of our మన testimony. నోటి సాక్ష్యమును బట్టి పిల్లారా. When devil is saying here, మరి అపవాది ఇక్కడ పిలువబడుతున్నప్పుడు let me go and see the house where I had left. దురాత్మ ఏం చెప్తుందంటే నేను విడిచిపెట్టిన నా ఇంటిని దర్శిస్తా అంటా ఉంది. And it is claiming that as if belongs to his house. అది ఏమని చెప్తుందంటే అది తన సొంత ఇల్లుగా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది అది. Amen. ఆమేన్. Please listen carefully. జాతి ఉన్న ప్రియులారా. I will return into my house from whence I came out, and when he is come, he findeth it empty, swept and garnished. నేను మొదలు వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చిబడి ఉండడం చూచి. Why? What's the reason? Devil is claiming we are supposed to the temple of God, temple of the Holy Spirit, but devil is claiming that as if we are belongs to him. మనము దేవుని ఆలయమై ఉన్నాము అయినప్పటికీ కూడాను ఎందుకు అపవాది అదేదో తన ఇల్లు అని చెప్తా ఉంది. Person really, the person whether the person may be he or she, when the people are filled with the power of the Holy Spirit, devil cannot tell us that we are belongs to him. No. మరి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మనము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నప్పుడు అపవాది ఎంత మాత్రం కూడా మనము తన సొంతమని చెప్పలేదు పిల్లరా. With whom he is claiming? ఎవరిని తన సొంతమని చెప్తుంది అది. As long as this house is empty. ఎంత కాలం అయితే మరి ఈ ఆలయము ఖాళీగా ఉన్నంత వరకు. And it is empty and swept and garnished. ఆ ఇల్లు ఎలా ఉందంటే ఓడ్చబడి అమర్చబడిన స్థితిలో ఉంది పిల్లరా. How it is empty? ఏ రీతిగా అది మరి ఖాళీగా ఉంది. This house is absolutely empty right after receiving deliverance from the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆ యొక్క దురాత్మ నుండి విడుదల పొందుకున్న తరువాత ఈ గృహం ఎట్లా ఉందంటే ఖాళీ స్థితిలో ఉంది. Right after receiving deliverance, this person must supposed to wash by the blood of Jesus Christ. మరి ఈ వ్యక్తి దురాత్మ నుండి విడుదల పొందుకున్న తరువాత ఈ వ్యక్తి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఉండాలి ప్రియులారా. And secondly, రెండవదిగా he must accept the word of God. దేవుని వాక్యాన్ని మన హృదయంలో స్వీకరించేవారుగా ఉండాలి. And thirdly, మూడవదిగా the person must fill with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ వ్యక్తి నింపబడి ఉండాలి ప్రియులారా. And fourthly, నాలుగవదిగా this person must stand as a witness unto God. ఈ వ్యక్తి మరి యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడాలి. But no blood, రక్తం లేకుండా, and no word, దేవుని వాక్యం లేకుండా, no anointing, అభిషేకం లేకుండా, no testimony, సాక్ష్యం లేకుండా. That's the reason devil is claiming as if this house belongs to him. దాన్ని బట్టే ఆ అపవాది ఏంటంటే ఇది నా ఇల్లు అని చెప్తా ఉంది. Whosoever may be, ఎవరైనా కావచ్చు. right after receiving deliverance from the devil, అపవాది నుండి విడుదల పొందుకున్న తరువాత, and we must not keep our house as an empty house. మన హృదయాన్ని ఎంత మాత్రం కూడా ఖాళీగా ఉంచుకోకూడదు పిల్లరా. You must fill our house. Our house must occupy with the word of God. మన గృహము మన హృదయము దేవుని యొక్క వాక్యంతో సంపూర్ణంగా నింపబడి ఉండాలి. Our lives must be engaged and busy with the God's word. మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యముతో మరి బిజీ అయిన స్థితిలో ఉండాలి పిల్లరా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. When one devil was working, ఒక అపవాది పనిచేస్తున్నప్పుడు the person used to tell only one lie per day, I think. మరి ఆ వ్యక్తి రోజుకి ఒక అబద్ధం చెప్తా ఉన్నాడేమో. Here it says, ఇక్కడ ఏమని రాయబడిందంటే, you know, when devil was claiming that let me go and see my house, మరి అపవాది తన సొంత ఇంటికి వెళ్ళి నేను చూస్తానని అంటున్నప్పుడు, and when it was empty and swept, అది చక్కగా మరి ఖాళీగా ఉండటం అట్లాగే ఓడ్చబడి ఉండటం చూచి, you know what devil thought like this, అపవాది ఈ రీతిగా అనుకుంది తనలో తాను, when I was all alone someone cast me out. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు నన్ను విడుదల కలుగజేశారు. Now I must not return to the same house as a one person. ఇప్పుడు నేను నా ఇంటికి మళ్ళీ నేను ఒంటరిగా వెళ్ళకూడదు. Let me go and get my relatives. ఇప్పుడు నేను వెళ్ళి నా బంధువర్గాన్ని తెచ్చుకుంటాను. And already one devil was there.
ఇంతకుముందు ఒక అపవాది ఉంది అక్కడ. He wants to get 7 more relatives. ఇప్పుడు 7 బంధువర్గాన్ని తెచ్చుకుంటానంటా ఉంది అది. 1 is old devil, 7 is new devils. మరి ఒకటేమో పాత దెయ్యమో 7 కొత్త దెయ్యాలు. 1 old and 7 new plus how much? How many you tell me? ఒక పాతది అలాగే 7 కొత్త అంటే మొత్తం ఎంత చెప్పండి? 1 plus 7 is 8. 1 plus 7 8 కదా. And when the person was attacked by one devil, మరి ఆ యొక్క వ్యక్తి ఒక దురాత్మ చేత మరి బంధించబడినప్పుడు this person was telling only one lie. ఈ వ్యక్తి రోజుకి ఒక అబద్ధం మాత్రమే చెప్తా ఉన్నాడు. He was using only one abusing word. మరి కేవలం ఒక దుష్ట చెడ్డ మాట మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. The person may be beating only one time his wife, I think. మరి ఆ వ్యక్తి తన భార్యని కేవలం ఒకసారి కొడతా ఉంటాడు. But now is the worst thing. ఇప్పుడు ఏమైపోయిందంటే మరి కడపరిస్థితి భయంకరమైపోయింది. Same person attacked by 8 devils now. ఇప్పుడు అదే వ్యక్తి 7 దురాత్మల చేత బంధించబడతా ఉన్నాడు. Telling 8 lies per day. దాన్ని బట్టి ఏంటంటే రోజుకి 8 అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. Using 8 filthy words. మరి రోజుకి 8 దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. And keep on beating his wife and keep on beating her husband. మరి దాని తర్వాత తన భార్యని కొడతానే ఉన్నాడు, తన భర్తని కొడతానే ఉంటా ఉన్నాడు. That's what the Bible says here. అదేది మన వాక్యంలో ఇదే విషయం మనం చూడొచ్చు పిల్లరా. Matthew chapter 12 verse 45. మత్తయి సువార్త 12:45 వచనం. Then goeth he and taketh himself 7 other spirits more wicked than himself, and they enter in the dwell there, and the last state of that man is worse than the first. Even so shall it be also unto this wicked generation. వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును నేను. Amen. Amen. We must not give place to the devil. అపవాదికి చోటిచ్చే వారుగా మనం ఉండకూడదు పిల్లరా. And also we must not keep our heart empty. అదే రీతిగా మన హృదయాన్ని ఖాళీగా ఉండకూడదు పిల్లరా. And our heart must engage with the word of God. మన యొక్క హృదయము దేవుని వాక్యం విషయంలో ఎంగేజ్ అయి ఉండాలి, దింపబడి ఉండాలి. And we must wash with the blood of Jesus Christ. దేవుని వాక్యం చేత కడగబడిన వారుగా మనం ఉండాలి. And we must receive the God's anointing every day. అనుదినము దేవుని యొక్క పరిశుద్ధాత్మక అభిషేకం పొందుకునే వారుగా మనం ఉండాలి. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. People those who are filled with the God's word, ఎవరైతే దేవుని యొక్క వాక్యంతో తమ హృదయాన్ని నింపుకునే స్థితిలో ఉంటారో, receive God's anointing, వారు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకునే వారుగా ఉండాలి. they are not at all scared of the devil. అలాంటి వాళ్ళు ఎంత మాత్రం కూడా అపవాదికి భయపడే వారుగా ఉండరు. Hallelujah. హల్లెలూయా. Bible says, వాక్యం సెలవిస్తా ఉంది. Proverbs chapter 1 verse 7. సామెతల గ్రంథం 1:7 వచనం. Fear of the Lord is the beginning of the wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానమునకు మూలము. Right after receiving Christ Jesus, మరి యేసుక్రీస్తు తమ సొంత రక్షణగా స్వీకరించిన తరువాత we need to carry the word of God and also spirit of God. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆత్మను మోసుకుని వెళ్ళే వారుగా మనం ఉండాలి. The book of Ephesians chapter 6 verse 17 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 వచనం రాయబడి ఉంది. take the helmet of salvation and the sword of the spirit, which is the word of God. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. And Psalm 119 verse 50 says, మరి కీర్తనల గ్రంథము 119 కీర్తన 50 వచనం. this is my comfort in my affliction, for thy word hath quickened me. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. And Psalm 119 verse 105. 119 కీర్తన 105 వచనం పిల్లరా. thy word is a lamp unto my feet and a light unto my path. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదని రాయబడి ఉంది. What a great joy when we read and meditate the word of God. మరి దేవుని వాక్యాన్ని మరి చదువుతున్నప్పుడు, దాని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఎంతో గొప్ప సంతోషం కలుగుతుంది పిల్లరా. The Bible says about the word of God, the sword of the spirit, which is the word of God. వాక్యములో దేవుని వాక్యం ఏమని రాయబడి అంటే ఆత్మ ఖడ్గమని రాయబడి ఉంది. It's a double-edged sword. ఇది రెండు అంచులుగా ఖడ్గం ప్రియులారా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. May the good God bless this message.